సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం పరిధిలోని కరివిరాల గ్రామానికి చెందిన మిడిదొడ్డి సరోజినమ్మ భర్త పుల్లయ్య ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ఇంటి పక్కన ఉన్న స్థలంలో తమ గడ్డివాముని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అయితే గడ్డివాము మంటల్లో కాలిపోతూ ఉండగా ఇంటి ఎదురుగా ఉన్నవారు తగలబడుతున్న విషయాన్ని చూసి మాకు తెలపగా మేము లేచేసరికి గడ్డివాము తగలబడుతూ ఉండగా వెంటనే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయగా ఆలస్యం కావడంతో జనమంతా ఏకమై నీళ్లతో గడ్డివామును ఆర్పే ప్రయత్నం చేయగా మంటల్లో 250 మోపులు కాలిపోవడంతో సుమారుగా 15,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లుగా బాధితురాలు సరోజన తెలిపారు. బాధితురాలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తమ భూమి విషయంలో తరచూ మా మరిది మిడిదొడ్డి నాగయ్య కుటుంబ సభ్యులైన మిడిదొడ్డి శ్రీనివాస్, క్రాంతి కుమార్, నాగయ్య, శిరీష, పావని, సంగమ్మల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఏనాటికైనా మిమ్మల్ని అంతు చూస్తామని చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు అన్నారు. అయితే మా గడ్డిబొమ్మ దగ్ధం కావడానికి కూడా వీరే కారణమై ఉంటారని అనుమానంతో స్థానిక పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వివరణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. నిందితులను వెంటనే శిక్షించి మాకు న్యాయం చేకూర్చేలా చేయాలని బాధితులు కోరారు. నా పేరు కరివిరాల మాది. మా మామగారు అయిన లచ్చయ్య గారు 10 ఎకరాల భూమి సంపాదించారు. 10 ఎకరాల భూమిలో మేము పెద్ద కొడుకు పెద్ద కోళ్ళం. మాకు 5 ఎకరాలు వచ్చింది. 5 ఎకరాలు వచ్చి కూడా ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి అదే భూమి మేము చేసుకుంటూ, ఆయన సగం ఆయన చేసుకుంటున్నారు, మా సగం మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఉన్న దారి ఇప్పుడు లేదని ఈ పోయిన సంవత్సరం మమ్మల్ని చేంజ్ చేయనీయలేదు, ఈ సంవత్సరం చేంజ్ చేయనీయలేదు. అయితే కోర్టుకు వేసుకున్నాం. కోర్టుకు వేసుకుంటే మాకు దాన్ని ఇండిక్షన్ ఆర్డర్ వచ్చింది. వస్తే దాని ద్వారా వెళ్ళమన్నారు. వెళ్ళమంటే ఎస్ఐసిఏ ఇద్దరు వెళ్ళమన్నారు. వెళ్ళిన కాడి నుంచి వాళ్ళు రానియట్లేదు. వాళ్ళు రానియకపోతే మేము కేసు చేస్తామన్నారు. కేసు చేస్తామని వచ్చిన తర్వాత కేసు చేయట్లేదు. అసలు కేసు చేయట్లేదు, మమ్మల్ని పోనీయట్లేదు, ఏది చేయట్లేదు. అసలు ఎస్ఐ గారు అస్సలు పట్టించుకోవట్లేదు. మేము ఇటు వస్తే అటుపోతురు, అటు వస్తే ఇటుపోతురు. మేము ఏది చెప్పినా కూడా ఆయన అసలే పట్టించుకోవట్లేదు. మరి ఇక మేము ఏం చేయమండి? ఇప్పుడు 4 రోజుల మంచి నేను రోజు తిరుగుతూనే ఉన్నా, కోర్టు స్టేషన్ చుట్టూ రోజు తిరుగుతూనే ఉన్నా. ఆయన నన్ను పట్టించుకోవట్లేదు. ఏది అడిగినా ఇప్పుడేమో ఏమంటున్నారంటే ఎంఆర్ఓ దగ్గర లెటర్ పెట్టుకో, వాళ్ళు ఈయనంటున్నారు, నీకు ఎట్లా వస్తుంది అని అంటున్నారు. మరి ఈయననటానికి గల కారణం ఏందండి? మా మామగారు సంపాదించిన భూమే కదా. అయితే ఆయన తెలివిగా కోడళ్ళ పేరుతో పెట్టుకొని ఇప్పుడు మా కోడలు రానిస్తారా అంటుండు. ఆయన కొడుకేమో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్. ఆయన నేనే కలెక్టర్ని, నేనే ఆఫీసర్ని, అన్నీ నేనే అని మమ్మల్ని ఎదుగుతున్నాడు. అసలు ఎక్కడ ఆడికి పోతే ఆడికి రానియట్లే, ఇడికి పోతే ఇడికి రానియట్లే. ఈరోజు రాత్రి తెల్లవారు రాత్రి 12 గంటలు ఎప్పుడు మా గడ్డివామి తగలబెట్టిరండి. ఆ గడ్డివామి ఇల్లు 2 ఆనుకొనే ఉన్నాయి. ఆనుకొనే ఉంటే ముందు గడ్డివామి ముందు వదిలిపెట్టి వెనక భాగంలో ఇంటికి దగ్గరలో మేము ఇంట్లో పండుకొని ఉన్నాం. అది పోయి మా ఇంటి మీద పడితే మేము అలా గాలి చావాలని ఆ కక్షతోటి వచ్చి గడ్డివామి తగలబెట్టిరు. గడ్డివామి తగలబెడితే మేము చూసుకోలేదు, మేము ఎదురులో ఉన్నాం. ఆ చుట్టుపట్టు వాళ్ళందరూ చూసి ఉరికొచ్చి మమ్మల్ని లేపిరు. లేపితే అందరూ మొత్తుకునేసరికి మేము లేచి వచ్చినాం. లేచి వచ్చేసరికి గడ్డివామి దగా అని మండిపోతుంది. 300 మోపు గడ్డివామి కొని వేసుకున్నాం మేము. మా పొలంలో బండింది కూడా కాదు, అది మేము కొనుక్కున్నదేను. అయితే 100కు చేసాం ఫోను. పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు రాలేదు. తర్వాత ఫైర్ ఇంజన్కి చేసాము. ఫైర్ ఇంజన్కి చేసినాక 2 గంటలకు వచ్చింది. ఈ లోపల గ్రామం వాళ్ళందరూ కమ్ముకొని తలా బిందెడు ఎవరి దాంట్లో ఉన్నాయి వాళ్ళు మోటార్లు వేసి నీళ్లు పెట్టి సగం చల్లారిపోయేసరికి ఫైర్ ఇంజన్ వచ్చింది. అది తెల్లవారేసరికి ట్రాక్టర్ పెట్టి అంతా గుంజేసి చల్లారిపోయినాం. తెల్లారి 5 అయింది. మాకు అనుమానం ఉన్న వాళ్ళ మీద మేము కేసు పెట్టుకుంటాం. మాకు అనుమానం అంటూ ఎవ్వరూ లేరు. మాకు శత్రువులు అంటూ అసలు మా ఊర్లోనే లేరు. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఇన్నేళ్ళ మా జీవితంలో మాకు శత్రువులు అనేవాళ్ళు లేరు. మాకున్నది గల మా మరిదోళ్ళు, మా మరిది కొడుకులే తప్ప బయటోళ్ళు ఎవ్వరూ లేరు. పేరు శ్రీనివాసు, మిడిదొడ్డి శ్రీనివాసు కొడుకు, పెద్ద కొడుకు, కలెక్టర్.
ఆయన చేయబట్టి అసలు మేము నిలబడేటట్లేదు. ఎక్కడున్నా మిమ్మల్ని చంపుతా అంటుండు, ఆడికి పోయినా చంపుతా అంటుండు. మీరు దారి అడిగితే 2 ఎకరాల భూమి ఇస్తే దారి ఇస్తా అంటుండు. మరి నాకున్న 2 ఎకరాలు ఆయనకి ఇచ్చి నేను ఎట్లా బతకాలి? మేమేం చేయాలి? మీరు ఎట్లాంటి న్యాయం చేస్తారో చేయండి. మేము అక్కడికి పోతే అక్కడ స్టేషన్ల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. మరి ఆ స్టేషన్లో ఎస్ఐ గారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మరి మీరైనా మాకు న్యాయం చేస్తారు, తగిన న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్. సార్ చివరి ఆయాసయ ఏం చెప్పలేదు. మేము అనగా మిడిదొడ్డి సరోజనమ్మని, పుల్లయ్య భార్యని, మా మామగారు అనగా మిడిదొడ్డి లచ్చయ్య గారు. ఆయన 10 ఎకరాల భూమి సంపాదించారు. ఆ 10 ఎకరాల భూమిలో ఆయనకు 2 కొడుకులు. ఆ 2 కొడుకులకు 5 ఎకరాలు పంచిచ్చిండు. 5 ఎకరాలు పంచిస్తే నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు వచ్చినాయి. 14 సంవత్సరాల పెళ్ళప్పుడు నా పెళ్ళయింది. అప్పటి నుంచి అదే భూమిని చేసుకుంటూనే ఉన్నాం. ఇదే మనుషులం, అదే భూమి, అదే వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు సంవత్సరం అయింది, మమ్మల్ని ఆ భూమిలంగా రానియట్లేదు, పోనీయట్లేదు. అది మేము కౌలుకి ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు చేతగాక మేము చేసుకోవట్లేదు, కౌలుకి ఇచ్చుకుంటున్నాం. కౌలుకి ఇచ్చుకుంటుంటే కౌలు వాళ్ళని రానియట్లేదు, మమ్మల్ని పోనీయట్లేదు, ఎవరిని ట్రాక్టర్తోననియట్లేదు, చేంజ్ చేయనియట్లేదు. దానికోసం మేము ఎస్ఐ గారి కాడికి పోయినాం, నడుగురం ఎస్ఐ గారి కాడికి పోతే ఆయన ఉన్నప్పుడు, ఆయన పోయినప్పుడు ఆయన పిలిస్తే వీళ్ళు వచ్చి మేము ఏమన్నా చేసుకో మేము వినం, మీరు చెప్తే మేము వినాం, కోర్టుకే పోయి ఏమన్నా చేసుకోరని చంపేస్తాం. నేను మామిడికాయలు కట్టుకొని పోతుండే ఒకరోజు ఈ నుంచి. మాది ఊరు బయట ఇల్లు, మేము ఒక్కలమే ఉంటాం ఇంటి దగ్గర. మా పిల్లలు ఎవరు ఉండరు, మాకు 3 అమ్మాయిలు. ఆ భూమి మేము అమ్మాయిలకు ఇచ్చుకున్నాం. అమ్మాయిలని రానియట్లే, అటు వాళ్ళని ఏడిపిస్తున్నారు, ఇటు మమ్మల్ని ఏడిపిస్తున్నారు. 4 ఫ్యామిలీలని ఏడిపిస్తున్నారు. ఈ 4 ఫ్యామిలీలను ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నారంటే మేము కొనుక్కున్నాం. ఇప్పుడు మా నాన్నకాడ మా భార్యలు కొనుక్కున్నారు. మా నాన్నకు అబ్బాయి అమ్ముకుంటే మా భార్యలు కొనుక్కున్నారు. మేము ఇయ్యము ఇప్పుడు. అప్పుడు ఆయన చేసుకున్నప్పుడు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు మేము ఇయ్యం. మీరు ఆనించన్న బోరు, మీరు ఎట్టిపోతే మాకేం సంబంధం లేదని సంవత్సరం నుంచి అల్లకి రాకుండా ఆపిండు. ఇప్పుడు మళ్ళీ మేము కోర్టుకు వేసుకుంటే మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇంజక్షన్ ఆర్డర్ వస్తే దాని గురించి మీకు దారి ఉన్నది పొమ్మని ఇచ్చిర్రు. ఇస్తే అది తీసుకొని మేము పోతే రానియట్లేదు. ట్రాక్టర్ ఎవరు దాన్ని తీసుకొని పోతే వాడి మీద, మా మీద, అందరి మీద, మా పిల్లల మీద, మా అల్లుళ్ళ మీద, ఆ ట్రాక్టర్ డ్రైవర్ మీద, అందరి మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఏందండి ఇట్లా కేసు పెట్టిర్రు? మరి మాకు పర్మిషన్ వచ్చింది కదా, వచ్చినాకనే కదా మేము పోయినాం అని అంటే, ఇది పర్మిషనా? ఇది ఒక ఇంజక్షన్ ఆర్డరా? ఇది ఎవడిచ్చిండు మీకు? ఏడ దొరికింది మీకు? ఏడ తెచ్చుకున్నారు మీరు? ఇదేదో పిచ్చి కాగితం పట్టుకొని ఊరికే మాకు దారి ఉందని వస్తావు, దారి లేదు గీరు లేదు, మేము పోనీయం, ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని మళ్ళీ పంపించడానికి ఎస్ఐ గారి కాడికి వెళ్తే ఎస్ఐ గారు ఏమో అస్సలు పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న ఎస్ఐ గారు. అయితే సిఐ గారి కాడికి పోయినాం. సిఐ గారు ఫోన్ చేసి ఎస్ఐ గారు ఇప్పుడు నేను చెప్తామ్మా, నేను చెప్తే చేస్తాడు, వెళ్ళమంటున్నారు. వెళ్ళమంటే మేము ఎస్ఐ గారి కాడికి వస్తున్నాం. వచ్చి ఎంత చెప్పుకున్నా అసలు ఎస్ఐ గారు ఫీల్డ్ మీదకి కూడా వచ్చి ఆ ఫీల్డ్ చూసిండు, మా సేన్ అంతా తిరిగి చూసిండు. పోనీయాలి అన్నలదమ్మలది పోకుంటే ఎట్టా అని అన్నాడు. ఆ ఒక్క మాట సేన్ దగ్గర అన్నాడు, వచ్చిండు. ఇంకా అప్పటి నుంచి ఏమీ పట్టించుకోవట్లేదు. మేమేం చెప్పినా ఆయన పట్టించుకోవట్లేదు. అసలు పట్టించుకోకుండా మేము ఎంత చెప్పినా కేసు ఇస్తే తీసుకోడు, వాళ్ళదైతే తీసుకుంటుండు, వాళ్ళకి మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడితే ఏమనడు, మేము మాట్లాడితే నోరు తెరిస్తే ఊకోవట్లేదు. కాగవా మనవు నీకు దారి కావాలన్నా పంచాయతీ కావాలన్నా అంటుండు. వాళ్ళు ఏదన్నా మమ్మల్ని పడమంటుండు. అట్లా కూడా మేము ఊరుకున్నాం. అట్లా కూడా సరే మాకు దారి వస్తుంది కదా అంటే అన్నారని కూడా మేము ఊరుకుంటున్నాం. అయినా కానీ మిమ్మల్ని చంపుతాం, దారి అడిగితే పొడుస్తాం, కరుస్తామని అంటున్నా కానీ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు తిడుతున్నా కానీ మేము అట్లనే మెద్దలకుంటూ ఉంటున్నా. ఎస్ఐ గారు ఎదురుగా తిట్టినా కానీ ఎస్ఐ గారు మాట్లాడట్లేదు. ఏం సార్ ఇట్లా అంటే, మీకు దారి కావాలి కదా, దారి ఇప్పిస్తా కదా అంటుండు. మళ్ళీ ఆ దారి ఇప్పించింది లేదు, మేము తీసుకుంది లేదు. దాని మీద మొన్న కూడా మేము మళ్ళీ నడుగుడం పోయి పెట్టి వచ్చాం. మళ్ళీ ట్రాక్టర్ తీసుకొని మళ్ళీ పొమ్మని ఈ సిఐ గారు చెప్పారు. సిఐ గారు చెప్తే ట్రాక్టర్ తీసుకొని కోదాడ నుంచి ట్రాక్టర్ తీసుకొని వచ్చినాం. వచ్చి చేను దున్నుకుంటుంటే పోయేటప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళకి చెప్పి పొమ్మన్నాడు. చెప్పి పొమ్మంటే చెప్పినాం పెద్ద అంతే అన్నారు, అన్న పని చేశారు. మీరు మాటికి ఇట్లనే వస్తే మా దాంట్లో పోతే మాత్రం మిమ్మల్ని బతకనియం, మిమ్మల్ని మాత్రం చంపుతాం, లేదా 2 ఎకరాల భూమి ఇవ్వమంటున్నాడు. దారి ఇస్తే 2 ఎకరాల భూమి ఇవ్వాలన్నట. 2 ఎకరాల భూమి ఏడ తెచ్చియం మేము? మాకుందే 2 ఎకరాలు, ఉన్న 2 ఎకరాలు పోయినాక మేము ఏడ తెచ్చియం?
మేము అట్లా ఇస్తాము, ఎందుకు ఇవ్వాలి 2 ఎకరాల భూమి అని అంటే అట్లయితేనే నేను ఇస్తా, లేకపోతే ఇయ్యను. నీ దిక్కున్న కాడ చెప్పుకో. ఏం చేస్తారు? అన్నదేవరు? వాళ్ళ కొడుకు శ్రీనివాస్. ఆయన ఉద్యోగం చేస్తున్నాను, నేను పోలీసు ఉండని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు. నేను ఎస్ఐ నేనే, డిఎస్పీ నేనే, సిఐ నేనే, అన్ని నేనే. మీకు ఎవరు చెప్తాడో చెప్పుకోమను. మీ దిక్కున్న కాడ చెప్పుకోరు, నైనా పోరి, నేనైతే ఇయ్యను దారి అని. ఏం చేస్తున్నావు చూడని వచ్చి మా ఇంటికి నిప్పు పెట్టి ఉరిగడ్డి తగలబెట్టిండు. ఉరిగడ్డి వాడిని తగలబెట్టిపోయిండు. ఇంటి మీదకి రావాలని ఇంటి మీదకి వస్తే మేము ఇంట్లోనే పండుకొని ఉన్నాం. నైటు 12 గంటలు ఎప్పుడు వచ్చిర్రు, పెట్టిపోయినరు. మేము ఇంటి దగ్గరికి ఈ వామినైనా మొదట్లో పెట్టలేదు. మొదట్లో పెట్టకుండా అటు కోసకు వచ్చేసి ఆడ పెడితే ఇంటికి దగ్గరలో పెడితే ఇంటి మీద పడాలని, మేము ఇంట్లో పండుకున్నాం, ఇంటి మీద పడాలని వచ్చి ఉరిగడ్డి వామిని పెట్టిపోయారు. పోతే అదంతా కాలిపోయింది. ఇంటి మీదకి పడబోయేసరికి బయట వాళ్ళందరూ చూసి ఇలా పోతే బొమ్మొత్తుకొని మమ్మల్ని పిలిచేసరికి మేము లేచి బయటకు వచ్చినాం. బయటకు వచ్చి ఫైర్ ఇంజన్ పిలిచి మేము అంతా చల్లారేసరికి 5 అయింది. 12 గంటల కానించి తెల్లారి 5 అయింది. మాకు న్యాయం చేయండి, మీరు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. మేము ఆడపిల్లల వాళ్ళం, మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందిలో మాకు మీరు ఎంత న్యాయం చేస్తారో అని మీ దగ్గరికి వచ్చి మీరు మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలుగా, పోయిన సంవత్సరము పంట వేసుకొనిలే, ఇప్పుడు ఈ సంవత్సరము దున్నుకోనిలే, పంట వేసుకొనిలే. 2 సంవత్సరాలుగా మేము పంట పండించుకోకుంటున్నాం. ఇప్పుడు ఈ గడ్డి అంతా ఇట్లా గాలబెట్టారు. ఇటు ఇల్లు ఇటు మమ్మల్ని సంపుతా అని బెదిరిస్తున్నాడు. మాట్లాడితే సంపుతా అంటుంది. ఇస్తేనేమో 2 ఎకరాలు ఇయ్యి, లేకపోతే దారి లేదు, మాట్లాడితే సంపుతా, నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వేం ఇది కూడా హత్యా ప్రయత్నం, మమ్మల్ని చంపటానికని చేద్దామని ఇట్లా చేసేసరికి బయట వాళ్ళు చూసి లేపిండు. గారికి కానీ ఎలాంటి హాని జరిగినా మిడిదొడ్డి నాగయ్య, శ్రీనివాసరావు, క్రాంతి కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళదే బాధ్యత, వాళ్ళే బాధ్యులు, 100% వాళ్ళే బాధ్యత.